ఈ బైబిల్లో ఉన్నటువంటి నీతి నాకు ప్రపంచంలో ఇంకెక్కడా కనపడలేదన్నారు. ఇక్కడ ఆడవాళ్ళని పసిపిల్లల్ని చంపించాడు మీ దేవుడు. హిందూ గ్రంథాలు పూర్తిగా చదివితే ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం కానీ, తప్పనిసరి అయితే తప్ప ఆడవాళ్ళని చంపడానికి ముందు వెనక ఆలోచించి ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు. యుద్ధంలో పాల్గొన్న పసిపిల్లల్ని చంపలేదు. ఇంకోసారి తప్ప ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు. యుద్ధంలో పాల్గొన్న పసిపిల్లల్ని చంపలేదు. దేవి భాగవతం చతుర్థ స్కందం 18వ అధ్యాయం 36 నుండి 40 శ్లోకాలు కనుక మనం చూసినట్లయితే తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ 21 క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్తుటేలు సృష్టించాను. ఎంత ఘోరం, ఎంత నీచం అన్నాడు. తర్వాత చూడండి, గర్భస్థ శిశువులను కూడా సంహరించాను అన్నాడు. ఇది బ్రహ్మవివర్త పురాణం గణపతి కాండం 40వ అధ్యాయం 73, 74 శ్లోకాలు కనుక మనం చివరకు తల్లి గర్భంలో ఉన్న శిశువును, తల్లి ఒడిలోనున్న శిశువును, వృద్ధులను, మధ్య వయస్సులో ఉన్న వారిని ఈ విధంగా వయసుతో సంబంధం లేకుండా శత్రువులందరినీ తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నట్టుగా చంపెను. చూడండి ఎంత దారుణంగా చంపాడు పరశురాముడు ఇక్కడ. ఇది చెప్పేవాడు దేవుడా? ఇంత ప్రేమ స్వరూపా? ఇంత ప్రేమని ఎట్లా భరించాలి ఇప్పుడు నేను?